వెల్కమ్ టు ఆర్టీవీ. నేను మీ గయాజ్ని. ఆయన నందమూరి తారక రామారావు వీరాభిమాని. ఆయన 6వ తరగతి నుంచే ఎన్టీఆర్ సినిమాలు చూసి ఎన్టీఆర్ పట్ల ఆకర్షితుడైపోయాడు. ఆ తర్వాత ఆయన క్రమేణా ఎన్టీఆర్ వీరాభిమానిగా మారిపోవడం జరిగింది. ఎన్టీఆర్ ఆయన మరణాంతరం ఆయన పేరు మీద ప్రతి సంవత్సరము జయంతి రోజున అన్నదాన కార్యక్రమాలు, అదేవిధంగా నెల్లూరు మూలాపేటలో ఆయన విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశారు. అయితే ఆయన సొంత ప్రచారాలు ఆర్భాటాలు ఏం చేయలేదు. నిన్న జరిగిన ఎన్టీఆర్ జయంతి పురస్కరించి ఇంట్లోనే ఒక పెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని ఆయన నిరుపేదలకు కొన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగింది. ఆయన ఇంట్లోనే ఎన్టీఆర్ విగ్రహాన్ని చేసుకొని ఒక ఆరాధ దైవుడుగా ఆయన పూజిస్తూ అతన్ని ఆయన అంటే అంత అభిమానంగా, అసలు నిజమైన వీరాభిమానిగా చెప్పుకోబడ్డ ఆరంబాకం చంద్రశేఖర్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే చంద్రశేఖర్ గారు. అసలు ఎందుకు మీకు ఎన్టీఆర్ అంటే అంత అభిమానము వచ్చింది? ప్రధానంగా ఫస్ట్ ఆర్టీవీ యాజమాన్యం రవిప్రకాష్ గారికి నమస్కారం సార్. భారతదేశపు అందగాడు, 6 అడుగుల అందగాడు, స్వరం దేవుడిచ్చిన వరంగా, నటనకి భాష్యం చెప్పినటువంటి కళామ తల్లిగా ఎవరైనా ఉన్నారా ఈ దేశంలో అంటే నందమూరి తారక రామారావు తప్ప మరొకరు కాదని చెప్పి సందర్భంగా బాల్యం నుంచే అనేక చిత్రాలు చూస్తూ ఉన్నప్పుడు ప్రధానంగా నా హృదయాన్ని కదిలించినటువంటి చిత్రం బడిపంతు. ఆ లెటరు పిల్లలు రాసినప్పుడు ఆ కళ్ళద్దాలు తీస్తూ ఉన్నప్పుడు పగిలిపోయినప్పుడు అటువంటి ఆ దృశ్యం ఏదైతే ఉందో గుండెల నిండా బాధ కలిగించేటటువంటి దృశ్యం ఇటు అటు చూసినప్పుడు కళామ ఏ స్త్రీ తల్లులైతే కార్చినటువంటి కన్నీళ్లు థియేటర్లో అవన్నీ కూడా ఈరోజు గుర్తుకొస్తున్నట్టు. అంటే మీరు ఫస్ట్ ఏ సినిమా చూస్తారు? బడిపంతులు. తర్వాత మా తల్లిగారితో లవకుశ ఇవన్నీ కూడా ఎద్దల బండిలో వెళ్ళాము ఆ రోజుల్లో. అంటే బడిపంతులు చూసినప్పుడు మీరు బడిపంతుల దగ్గర నుంచి బడిపంతులు మేము తర్వాత రక్త సంబంధాలు, ఏ సన్నివేశం చూసి మీరు ఇది ఆకర్షితులయ్యారు? ఆయనకి ఆ పిల్లలు దూరమైనప్పుడు అంజనీదేవి ఒక పక్క, ఈయన ఒక పక్క చేరినప్పుడు ఒక లెటర్ వస్తుందన్నమాట. ఆ లెటర్ని ఆయనకి ఇవ్వకుండా చించేస్తారన్నమాట. ఆ ముక్కలు ఏరుకుంటున్నప్పుడు ఆ అద్దాలు పగిలిపోయినప్పుడు ఆ అద్దాన్ని ఏరుకుంటూ ఇట్లా పెట్టుకొని చదువుతున్నటువంటి ఆ దృశ్యం చాలా బాధగా ఉంటుంది. అదేవిధంగా ఎన్టీఆర్ నవ్వితే థియేటర్ అంతా నవ్వడం, ఎన్టీఆర్ ఏడిస్తే థియేటర్ అంతా ఏడవడం అంటే అది ఆ నటుడికే తప్ప మరొకటి సాధ్యం కాదు అని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. నిజంగా నిమ్మకూరులో పుట్టినటువంటి కుర్రాడు ప్రపంచ అందగాడుగా, ప్రపంచంలోనే ఇటువంటి నటుడు లేడనిపించినటువంటి సందర్భం. అదేవిధంగా నేను ఒకటే కోరుతున్నా ఈ సందర్భంగా 103వ జయంతి సందర్భంగా ఏ అభిమానులైతే మా ఇంటి దగ్గరే ఈ కార్యక్రమం చేయండి అని కోరిన తర్వాత చాలా బ్రహ్మాండంగా చేసి ఒక 10-15 మందికి, ముఖ్యంగా స్త్రీలకి, వివిధ రంగాల్లో ఉన్నటువంటి డాక్టర్సు, ప్రొఫెసర్సు, శాస్త్రవేత్తలు, రాష్ట్రపతి అవార్డు గ్రహీతలకి 15 మందికి, ఒక ఆడపడుచులకే ఈరోజు ప్రధానంగా నెల్లూరు మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే డీసీ వెల్ఫేర్ ఆఫీసర్ గారు, అలాగే నోడా చైర్మన్ గారు ముఖ్య అతిథులుగా రావడం, ఈ యొక్క ఫంక్షన్కి దాదాపు 300 మంది ఈ చిన్న ప్రాంగణంలో వచ్చి ఉన్నారని అంటే అది కేవలం మా మీద ప్రేమ కాదు, ఒక ఎన్టీఆర్ మీద ప్రేమ అని చెప్పే సందర్భంగా మనం చేస్తాం. మీరు ఎప్పుడైనా ఎన్టీఆర్ని స్వయంగా కలిసి, అదే మీరు ఎన్టీఆర్ అభిమానిగా ఆయనకు తెలుసండి. మెడ్రాస్లో ఆయన నివాసంలో కలిసేవాడిని. రెండోది రామకృష్ణ స్టూడియోస్ నాచారాం దగ్గర అక్కడికి వెళ్ళేవాళ్ళము. ఒక్కోసారి కలిసేదానికి ఉంటుంది, ఒక్కోసారి కలవలేకపోయినప్పటికీ కూడా నిరీక్షణతో ఉండి దూరం నుంచే చూసినటువంటి సందర్భాలు. తర్వాత దగ్గరగా వెళ్ళినప్పుడు ఏం బ్రదర్ మీకు ఏం కావాలని వారు కోరినప్పుడు ఏం లేదండి, మీ సౌందర్యము, మీ కంఠము చూస్తూ ఉంటే
ఏమీ అడగాలనిపించేది లేదని చెప్పేటటువంటి ఏదైతే ఉన్నదో ఆ మాట ఆయన చిరుమందహాసం ఈరోజు నా కళ్ళ ముందు కదులుతూ ఉందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ అక్కడే పక్కన ఉన్నటువంటి వారి కుమారులను కూడా కలిసేవాడిని. కుమారులు అంటే బాలకృష్ణ, హరికృష్ణ వాళ్ళందరితో పరిచయాలు ఉన్నాయా? పేర్లు మనం ఈనాడు చెప్పడం కాదు, వాళ్ళ కుమారులను కూడా కలిసేవాడిని. అయితే ఎన్టీ రామారావు గారు గారిని కలిసావా తమ్ముడు అని అడిగేవాళ్ళు. కలిశాను బాబు అని. ఏమన్నా పని మీద మీకు ఏమన్నా పని కావాలంటే ఎప్పుడు కూడా మీ దగ్గర పనికి వచ్చేవాడిని కాదు బాబు, మిమ్మల్ని చూసిపోయేటటువంటి భాగ్యమే ఒకటే మాకు ఇవ్వండి అని కోరినటువంటి వాడిని. ఒకటి అంటే ఎన్టీఆర్ సీఎం అయిన తర్వాత మీరు కలిసి ఆయనకి ఇచ్చేసిన సందర్భాలు లేదంటే ఎందువల్ల పోలేకపోయారు? ఎందుకనంటే అది అనేక కారణాలు. ఈనాడు చెప్పాల్సి వచ్చిందంటే భలే ప్రశ్న వేశాను. అభిమానులకి గుర్తింపు ఎక్కడన్నా ఉందా? నేను అడుగుతూ ఉన్నా, ఈరోజు ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభిమానుల్ని కనీసం మా అన్నగారి మనవడైనటువంటి నారా లోకేష్ బాబు అయినా గుండెలకు హత్తుకుంటాడేమో అనేటటువంటి ఆశతో ఎదురు చూస్తూ ఉన్నా. ఏమి కోరినటువంటి అభిమానులు లోకేష్ బాబు గారు, మా బాలయ్య బాబు గారి అల్లుడు గారు, మీరు మా నందమూరి తారక రామారావు గారి మనవడనంటే మా సొంతం అని చెప్పి సందర్భంగా మనం చేస్తూ, మీరు ఎన్టీఆర్ అభిమానులు ఎవరైతే సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఉన్నారో ఇమీడియట్గా ఈ జన్మదిన వేడుకల్లో మిమ్మల్ని కోరుతున్న లోకేష్ బాబు గారు ఎవరు మీ తాతగారి అభిమానులు జిల్లా వైజ్ ఇమీడియట్గా వాళ్ళ పేర్లు తెప్పించుకొని మీ సంతకంతో ఉన్నటువంటి గుర్తింపు కార్డు ఇచ్చి ఏ శాసనసభ్యుడి దగ్గరికైనా ఈ రాష్ట్రంలో పనిండిపోతే ఆ అభిమాన్ని కూర్చోబెట్టి గౌరవించి ఆ పనిని 1 గంట లోపల 20 గంటల లోపల చేసేటటువంటి శక్తి మీ తాతగారు మీకు ప్రసాదిస్తారనేటటువంటి ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఉన్న లోకేష్ బాబు గారు ఏమీ కోరినటువంటి అభిమానులు, మీ కుటుంబం నందమూరి కుటుంబం చల్లగా ఉంటే చాలని కోరుకున్నటువంటి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అభిమానులు దుఃఖంతో ఉన్నారు. ఏమని మనల్ని పలకరించేవాళ్ళు లేరు అనేటటువంటి ఆ దుఃఖాన్ని తుడపాలి అంటే తాత మనవడుగా నువ్వు దీనికి పూనుకోవాలని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నా. అభిమానులు చనిపోయిన తర్వాత కూడా ఆ కుటుంబాలకి అండగా మీరుంటారనేటటువంటి ఆశ ఈ చిన్న అభిమాని కోరుతూ ఉన్నాడని చెప్పి మనం చేస్తాం. చంద్రశేఖర్ గారు, ఇంకోటి అంటే మీలాంటి వీరాభిమానులు ఇప్పుడు మీరు చూడండి, ప్రతి సంవత్సరము ఎన్టీఆర్ జయంతికి ఏదో ఒక కార్యక్రమం చేపడతారు. విగ్రహాలు మీ సొంత డబ్బులతో తయారు చేసి సొంత ప్రతి సంవత్సరం ఏదో ఒక చిన్నదో పెద్దదో విగ్రహం తయారు చేయడం చేస్తాం. చాలామంది ఎన్టీఆర్ వీరాభిమానులు చాలామంది పచ్చబొట్లు వేసుకొని నాకు తెలిసి 10ల సంఖ్యలో ఉన్నారు. వాళ్ళంతా ఈరోజు అసంతృప్తితో ఉన్నారు. ఎందువల్ల అంటారు? కారణం ఏమిటి అంటే, అభిమానులలో కొరవ ఏమిటి అంటే, అధికారం వచ్చిన తర్వాత కూడా ఈనాడు అభిమానులకి కొంతమందికి పనులు చేయించుకునేటటువంటి వాటికి దూరం అయిపోతూ ఉన్నారు. అధికారం లేనప్పుడైతే అసలు గుర్తు లేకుండా పోవడం అంటే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క రక్తంతో వారి కష్టంతో పార్టీని స్థాపిస్తే కనీసం అభిమానులు ఇంటి దగ్గరికి పోయినా కూడా పలకరించినటువంటి వాళ్ళ గురించి నేనైతే మాట్లాడదలుచుకోలేదు. ఇది విమర్శ కాదని చెప్పి మనం చేస్తున్నాం. చంద్రబాబు నాయుడు లాంటి నాయకుడిని నేను ఇంకా చూడబోను. చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా ఇష్టమని గతంలో మీకు ఇచ్చినట్టు ఇంటర్వ్యూలో చెప్పాను. వారికి ఉన్నటువంటి నాయకత్వపు లక్షణాలు మీతోటి పాత దీనిలో ఇంటర్వ్యూలో ఇచ్చాను. చంద్రబాబు నాయుడు గారంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే అంత వయసులో రాష్ట్రం అంతా మండుటెండల్లో తిరిగి అభ్యర్థుల్ని గెలిపిస్తే కనీసం అటువంటి వారికి ఈరోజు కనీసం ఎన్టీఆర్ అభిమానులు ఎక్కడున్నారని గుర్తించకుండా పోవటువంటిది ఆవేదనతో చెప్తున్నటువంటి మాటే తప్ప ఎవరిని విమర్శించేది కాదండి. ఎవరిని విమర్శించేది కాదు. ఈరోజుకి చూడండి, నేనైతే చిన్నప్పుడు ప్రతి థియేటర్ దగ్గర కలెక్షన్ ఎంత వస్తుందో చూస్తాను. ఈరోజు కలెక్షన్ ఎంత, హౌస్ఫుల్ బోర్డు పడుతుందా లేదా అదొక దిగులు. హౌస్ఫుల్ బోర్డు పడిన తర్వాత ఒక 2 టపాసాలు కాల్చి వెళ్ళిపోయేవాళ్ళం. ఒకటి. రెండవది, మేము ఆ జనం వస్తూ ఉంటే అమ్మ అది అయిపోయింది ఇది తీసుకోండి, ఇది అయిపోయింది ఇది తీసుకోండి అనేటటువంటి ఒక వాలంటరీగా నిలబడి ఆ ఆనందమే వేరు. హౌస్ఫుల్ బోర్డు పడనప్పుడు ఆ రోజంతా నిద్ర పట్టకుండా ఉండేటటువంటి
రోజులు గడిపినటువంటి వాడిని. అంతెందుకండి, బహుశా రంగమాల శేషమాల్లో లారీ డ్రైవర్ సినిమా వస్తే 55 పైసలు రూపాయి 5 పైసలు బెంచి, ఆ రోజుల్లో అవి మా యొక్క కెపాసిటీ. అలా లైన్లో పోయినప్పుడు ఆ సన్న సందులో వెళ్ళేటప్పుడు నన్ను తొక్కేశారు. బహుశా నేను చనిపోయాను అనుకున్నానండి. ఆ రోజుల్లో సోడా ఒకటి రబ్బర్ వేసి కొట్టే సౌండ్ సోడా, ఎవరో ఒక మహానుభావుడు నేను పడిపోయి ఉంటే ఆ సోడా నా మొహాన్ని కొట్టి రేపాడు. లేకపోతే ఆ అన్నగారు డ్రైవర్ రాముడు చిత్రం కాడే నా ప్రాణం పోయిండేది. ఆ ప్రాణం అక్కడ పోయినా కూడా అనుకునేవాడిని అన్నగారికి అర్పితమైంది అనేటటువంటి వాడినే తప్ప నేను వేరే విధంగా భావించేవాడిని కాదని చెప్పి మనం చూస్తున్నాం. ఆయనంటే నా దైవంతో సమానం. ఆయన చైతన్య రథం మీదకి నెల్లూరు వస్తే ఆ పరుగులు తీస్తూ ఉంటే ఆయన ఆ రథం వెనక కాళ్ళు నొప్పి అనిపించదు, ఆకలి ఉండదు, దాహం ఉండదు. అది నాకు నందమూరి తారక రామారావు గారంటే ఆ అభిమానం. ఇప్పుడు ఒకటి చంద్రశేఖర్ గారు, మీరు ఎలాంటి విధంగా మీరు అభిమానులు, ఎన్టీఆర్ అభిమానులు మీరు కావచ్చు, ఇంకా కొంతమంది ఉన్నారు, స్వలాభం కోసం ఎలాంటి ఆశించడం లేదు, మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు? ఏం లేదండి, నేనైతే నాకు ఒక చిన్న కోరిక. తాతకి ముద్దుల మానవుడు లోకేష్ గారు, లోకేష్ బాబు, మీరు ఎప్పుడైనా నెల్లూరుకి వస్తే మా ఇంటికి రండి, ఈ విగ్రహాలకి మీ చేతుల గుండా మాల వేసి నివాళులు అర్పించండి. ఈ చిన్న అభిమాని కోరిక తీరుస్తాను, ఎదురు చూస్తూ ఉంటాను. ఒకటే చెప్తా, తండ్రిని మించినటువంటి తనయుడు మా బాలయ్య బాబు. ఆ సౌందర్యం కానీ ఆ గొంతు కానీ అన్నగారి తర్వాత మా బాలయ్య బాబుకి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తూ, అదే బాలయ్య బాబుకి మీరు అల్లుడవడం, తాతగారి మనవడుగా మా అభిమానులు పొంగుతున్నటువంటి ఆనందానికి అవధులు లేవని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తాం. చంద్రశేఖర్ గారు, ఒకటి అంటే ఎన్టీఆర్ చివరి శ్వాస వరకు ఆయన ఒక మంచి పేరు సంపాదించుకున్నారు. చివరిలో కొన్ని కారణాల వల్ల ఆయనకు ఒక చెడ్డ పేరు అనేది వచ్చింది. దాన్ని ఏమంటారు? నేనైతే ఒక్క మాట చెప్తానండి. చంద్రబాబు నాయుడు అంటే నేను చూశాను, అది దైవేచ్ఛ అనుకోవచ్చు, ఒక వేరే విధంగా అంటే మళ్ళీ ఇంకొక వేరే విధంగా బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ కూడా అది ఒక దురదృష్టకరమైనటువంటి సంఘటన. రెండవది, ఒకటి ఈరోజు మీ ముందు ఉంచాల్సినటువంటి నగ్న సత్యం చెప్తూ ఉన్నా. చంద్రబాబు నాయుడు గారు రామారావుని వెన్నుపోటు పొడిచారు అని చెప్తున్నటువంటి మాట నా గుండెలను గుచ్చేస్తుంది. ఏ దృశ్యాలైతే వైస్రాయ్ హోటల్ కాడ చూశాను, ఈరోజు ఇక్కడ జరుగుతున్నటువంటి మహానాడు ఈ రాష్ట్రంలో జరుగుతుంది అంటే చంద్రబాబు నాయుడు కనుక ఈ పార్టీని కనుక కాపాడకపోతే ఆ వేదిక మీద కుటుంబ సభ్యులు సైతం కూర్చునేందుకు అవకాశం లేదు. పార్టీ నామరూపాలు లేకుండా పోయేది. కాబట్టి అది వెన్నుపోటు కాదు, నేను చెప్తాను, అది ఒక రథసారథిగా ఆ పార్టీ కళ్ళాలను పట్టినటువంటి అపర భగీరథుడు చంద్రబాబు అన్న సత్యాన్ని ఒక అభిమానిగా ఈరోజు ఇంకొకసారి చంద్రబాబు నాయుడుకి వెన్నుపోటు పొడిచారు అనే పదం ఇంకెవ్వరూ వాడకూడదు. అనేక మంది చాలామంది పోయి చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా ఉండాలని కోరినప్పుడు తృణప్రాయంగా తిరస్కరించినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు తప్ప ఆనాడు పదవీకాంక్ష లేనటువంటి వాడు. వెన్నుపోటు కాదు, ఆ పార్టీని కాపాడినటువంటి ఒక ఉత్తమమైనటువంటి వాడు, ఆ పార్టీకి రథసారథి. ఈరోజు ఈ మహానాడు ప్రాంగణం ఇలా ఇంతమంది కూర్చోగలిగారంటే ఆనాడు కనుక చంద్రబాబు నాయుడు కన్ను మూసుంటే ఆ పార్టీ క్లోజ్ అయిపోయేదనేది మటుకు ఈ రాష్ట్రమంతా గుర్తించాలా. ఇంకొకసారి నేను చెప్పిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచాడనంటే అది కరెక్ట్ కాదు అన్నది మటుకు నగ్న సత్యం అని చెప్పి మనం వచ్చేస్తాం. అదే అన్నగారు స్థాపించిన పార్టీ లక్ష్మీపార్వతి చేతిలో పోతుంటే ఈరోజు పరిస్థితి ఎలా ఉండేది? నేను అదే కదండి చెప్పాను. ఇంకా ఆ తల్లి గురించి నేనేం మాట్లాడదలుచుకోవాలి. చంద్రబాబు నాయుడు కనుక ఆ పార్టీని ఆనాడు కనుక కాపాడకపోతే ఈనాడు పార్టీ నామరూపాలు లేకుండా పోయేదన్న సత్యాన్ని మటుకు ఈ రాష్ట్ర ప్రజలు, అభిమానులు, కార్యకర్తలు అందరూ కూడా గుర్తించాలి. అది వెన్నుపోటు కాదు, పార్టీని కాపాడి దాదాపు 200 అడుగులు ఎత్తు లేసి ఆ పార్టీని అలింగనం చేసుకున్నటువంటి వాడు చంద్రబాబు.
అది మటుకు షూర్. ఏందో నేను చంద్రబాబు నాయుడికి ఆయన్ని పొగిడితే నన్నేదో పిలుస్తాడు, నాకేదో ఇస్తాడనేటటువంటిది కాదు. నన్ను ఆల్రెడీ రాజకీయాల్లోకి రమ్మని పిలిచినటువంటి ఏకైక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి పిలుపు ఎప్పటికీ వినపడుతూ ఉంది. ఫ్లోర్ లీడర్గా చంద్రశేఖర్ నీకు రాజకీయ జీవితం ఇస్తాను రమ్మంటే తిరస్కరించినటువంటి వాడిని. నాది చిన్న కుటుంబం అండి, నాకు వద్దు, నేనేం వద్దండి, మీ నాయకత్వం మీరంటే నేను ఇష్టమని చెప్పినటువంటి వాడిని మరొక్కసారి ఈరోజు ఆర్టీవీ ద్వారా అడిగారు కాబట్టి చెప్తున్నా, అది వెన్నుపోటు కాదు. ఈరోజు చంద్రబాబు నాయుడు కనుక మళ్ళీ ఇన్నిసార్లు చెప్తున్నా, ఇంత పెద్ద మహానాడు కార్యక్రమం జరిగేది కాదు. కుటుంబ సభ్యులంతా కూడా ఆ వేదిక మీద కూర్చునేందుకు అవకాశం లేదు. పార్టీని కాపాడినటువంటి రక్షకుడు ఎన్టీఆర్ పార్టీ పెట్టిన తర్వాత అంటే 1981 అనుకుంటా పార్టీ స్టార్ట్ చేసి 83 పార్టీ పెట్టిన తర్వాత మీరంతా వీరాభిమానులు మొత్తం రాత్రి పగలు కష్టపడి ఇచ్చేశారు. ఈరోజు మొత్తం కొత్త వాళ్ళు వచ్చి కనుమరుగైపోయారు అనే బాధ ఎన్టీఆర్ వీరాభిమానులలో ఉంది లేదంటారా? ఏమండి, నా కుటుంబం అంతా ఈరోజు పార్టీ సభ్యత్వం తీసుకుంది. పిల్లలు కూడా, మా ఇళ్ళాలు కూడా పసుపు చొక్కా 10 ఏళ్ళు పార్టీ కష్టపడ్డాను. నేను పేర్లు చెప్పదలుచుకోను. రాత్రి మగళ్ళు అన్నం లేక నిద్ర లేక బ్యానర్లు కట్టి ప్లాట్ఫారాల మీద పండుకుంటే ఎవరన్నా గుర్తించారా? కానీ గుర్తింపు ఇవ్వలేదన్న బాధ ఏమన్నా ఉందా? లేనే లేదు. ఎందుకనంటే అభిమానులు మేము అటు ఇటు పోము. నేను అప్పుడే చెప్తూ ఉంటా, నటన నందమూరి వారసత్వం అయితే నాయకత్వం నారావారి యొక్క వారసత్వం అని చెప్పి అది మటుకు షూర్ నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు నెల్లూరు నగరంలో ఎన్టీఆర్ విగ్రహం శ్రీకృష్ణుని రూపంలో కూడా ఏర్పాటు చేసింది మీరేనా? ఎస్. అది ఎక్కడ లేదా అది అలాంటి విగ్రహం? అది మామూలుగా రాముడు కానీ కృష్ణుడు కానీ ఏదైనా పాత రోజుల్లో ఆ యొక్క వేషధారణ చూసినప్పుడు ఆటోమేటిక్గా రాముడు అంటే ఇలా ఉంటాడు, కృష్ణుడు అలా ఉంటే ఇలా ఉంటాడు అనేటటువంటి భావన తీసుకొచ్చినటువంటి వాడు మా దైవం నందమూరి తారక రామారావు. అదేవిధంగా లాస్ ఏంజల్స్లో ఆ విగ్రహాన్ని ఓపెన్ చేసినప్పుడు చూశాను దాన్ని. ఇలాంటి విగ్రహాన్ని నెల్లూరుకి తీసుకొస్తే ఎలా ఉంటుంది అని చెప్పి భావించి దాదాపు నా సొంత డబ్బులతో నెల్లూరు కళాక్షేత్రంలో దాదాపు 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి నందమూరి తారక రామారావు జాతీయ పురస్కారాలు ప్రదానం చేశారు. దానికి ఆనాటి మంత్రులు ప్రభుత్వ లోగో ఇచ్చారు. అటువంటిది నెల్లూరు జిల్లాలో ఉన్నటువంటి అభిమానులు ఎవరెవరు ఉన్నారో మొత్తం లిస్టు తీసుకొచ్చి ఆ అభిమానులని గౌరవ మంత్రి నారాయణ గారు, బేదా రవిచంద్ర గారు, అదేవిధంగా ఆనాడు నా ఎన్టీఆర్ అభిమాని రమేష్ రెడ్డి గారు, అదేవిధంగా మన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు దాదాపు 2.5-3 గంటలు సాగినటువంటి ఆ కార్యక్రమం సిలోన్ నుంచి భారతదేశం మొత్తం మీద కలకత్తా, బాంబే నుంచి కూడా వచ్చి గూగుల్లో ఉన్నటువంటి వాళ్ళని సెర్చ్ చేసి నిష్ణాతులైనటువంటి వాళ్ళకి ఆ జాతీయ పురస్కారాలు ఇచ్చినప్పుడు వారు పొందినటువంటి ఆనందం నా కళ్ళల్లో ఇంకా ఉంది. ప్రోగ్రాం ముగించేటప్పటికి దాదాపు మధ్యాహ్నం 3 గంటలు అయిందనంటే ఈ దేశ చరిత్రలో అటువంటి కార్యక్రమం ఎవరు చేయబోరని చెప్పి సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంగా ప్రపంచ ప్రఖ్యాతి శిల్పి రాజకుమార్ వడయార్ తయారు చేసినటువంటి ఆ విగ్రహాన్ని ఆ జాతీయ పురస్కారాల వేదిక మీదకి తీసుకొచ్చినప్పుడే జనం అట్లాగే చూశారు ఆ విగ్రహాన్ని. అభిమానులు వచ్చారు, చంద్రశేఖర్ గారు ఆ విగ్రహం ఇక్కడ సరిహద్దులు దాటడానికి లేదు, మీరు ఇక్కడే ప్రతిష్ఠించాలంటే అభిమానులకు బొమ్మది, అభిమానులకు అంకితమైనటువంటి ఆ విగ్రహం అలంకార్ సెంటర్లో ప్రతిష్ఠింపబడింది. ఆ యొక్క విగ్రహాన్ని చూడడానికి రాత్రింబగుళ్ళు తండోపుతండాలుగా వచ్చి జనం ఫోటోలకు దిగినటువంటి దృశ్యం ఈనాడు నా కళ్ళ ముందు కదులుతూ ఉంది. ఒకటి చంద్రశేఖర్, చివరిగా అంటే మీరు మొన్నటి వరకు చాలా యాక్టివ్గా ఉన్నారు, ఎన్టీఆర్ వీరాభిమానిగా అందరూ అంటే జిల్లాలో ప్రతి రాజకీయ నాయకుడికి తెలుగుదేశం పార్టీ నాయకులకు మొత్తం తెలుసు. ఎందుకు స్లో అయ్యారు మీరు? స్లో అయ్యారంటే దానికి కొన్ని కారణాలు చెప్పలేము. పూలే విగ్రహం అవి కూడా మీరే మీ సారథ్యంలో? మహాత్మా జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే విగ్రహాలు ఆనాటి కలెక్టర్లని ఒప్పించి ఆనాటి ముఖ్యమంత్రుల చేత ఓపెన్ చేయించడం అంటే భారతదేశ చరిత్రలో ఆ పుణ్య దంపతుల విగ్రహాలు ఎక్కడా లేవండి, ఎక్కడా లేవు, ప్రపంచంలో ఎక్కడా లేవు కాంస్య విగ్రహాలు. అంటే స్లోగా అవడానికి కారణం ఏంటి? ఏం లేదండి, ఇప్పుడు కుటుంబం ఒకటి ఉంది, మేమేదో ఒకటి
తెలుసో తెలియకో మాట్లాడామనుకోండి, ఏదన్నా మనకు అన్యాయం జరిగినప్పుడు మమ్మల్ని ఆదుకునే వాళ్ళు లేరు, కుటుంబం అల్లాడిపోతుందనే భావంతో నేను వెనక్కి వెళ్ళిపోయాను. భయం అయితే నా ఒంట్లో లేదండి. భయం అనేటటువంటి నా ఒంట్లో కుటుంబం మొత్తం ఎన్టీఆర్ ఎస్ కావాలంటే అన్నీ చూపిస్తాను మీకు. నిన్న కుటుంబమే సహకరించకపోతే ఇంట్లో పెట్టిస్తారా? ఏమిటండి తలకాయ నొప్పి అంటారు. నా ఇంటికి రాత్రి 8 దాకా వచ్చారు జనం. మా వాళ్ళని అందరికీ వచ్చిన వాళ్ళకంతా అవన్నీ స్వీట్స్ అవన్నీ కూడా అరేంజ్ చేసిందంటే ఇల్లాలు సహకరించకపోతే మనం ఏమైనా ఒక అడుగు ముందుకేయగలమా? ఇప్పుడు మీరు భలే ప్రశ్న అడిగారు, ఎందుకు స్లో అయ్యారని. భయపడకూడదు అని చెప్పినటువంటి ఆ భయం జీవితంలో ఉండకూడదు, ఆ భయానికి అర్థం లేదని చెప్పింది ఎవరో తెలుసా? మా బాలయ్య బాబు అని చెప్పి సందర్భంగా మనం చెప్తాం. నాకు భయం అయితే లేదండి. అంటే వీరాభిమాని కాబట్టి మీ ఇంటికి ఎప్పుడైనా నారా లోకేష్ బాబు కానీ బాలకృష్ణ కానీ వస్తే మీకు చాలా ఆనందం? మామూలు ఆనందం కాదండి, భలే చేస్తాను. ఇల్లంతా ఇవి తెప్పించి, ఇంకా స్పెషలైజేషన్ రాజమండ్రి నుంచి కూడా తెప్పించి వాళ్ళ దగ్గర మాల వేసి 5 నిమిషాలు మా ఇంట్లో ఉండిపోతే చాలు అనేటటువంటిదే మాది. ఇంకోటి కూడా నా మనసులో మెదిలేది ఏంటంటే, ఇంతకుముందు ఎన్టీఆర్ మ్యూజియంకి 5 ఎకరాలు అడిగారు. కనీసం 5 ఎకరాలు ఇవ్వకపోయినా 1 ఎకరా కనుక ఇస్తే దానికి చుట్టూతో రాజకుమార్ వడయార్ దగ్గర ఈ చిత్రంలో ఉన్నటువంటి వివిధ వేషధారణ విగ్రహాలు చుట్టూతో పెడుతూ ఎన్టీఆర్ మ్యూజియం పెడతారు. ఆయన బాల్యం నుంచి రాజకీయ జీవితం వరకు ఉండేటటువంటి ఫోటోలు కలెక్ట్ చేసి పర్మనెంట్ ఫిక్స్ చేస్తాను ఆడిటోరియంలో. అదే పేదల కళ్యాణ మండపంగా మారుస్తానని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ఏమిటి పేదల కళ్యాణ మండపం అంటే, క్లీనింగ్ ఛార్జెస్ వాళ్ళు పెట్టుకోవాలి, కరెంటు ఛార్జీలు వాళ్ళు పెట్టుకోవాలి, కట్టించి దాన్ని గవర్నమెంటు ఆధీనంలో పెట్టాలి. అది మనం ఉంచుకున్నాం అనుకోండి, ఇంకొకటి మళ్ళీ వేరే క్రియేట్ చేస్తారు. ఎన్టీఆర్ ధ్యాన మందిరం, ఎన్టీఆర్ వాకింగ్ ట్రాక్, అదేవిధంగా ఆడిటోరియంలోనే చంద్రబాబు ఫోటోలు, బాలయ్య బాబు ఫోటోలు, లోకేష్ బాబుల ఫోటోలు కూడా దానిలో ఉంటుంది. కాబట్టి దయచేసి 1 ఎకరా అయినా ఎన్టీఆర్ మ్యూజియానికి కేటాయిస్తే దాన్ని ఎలా చేయాలనో మన పెద్దలు రాఘవేంద్రరావు గారిని, అశ్విని దత్ గారిని, అదేవిధంగా బాలయ్య బాబుని కూడా కలిసి వారు వాడినటువంటి గద కిరీటం ఏమైతే ఉన్నాయో భద్రపరిచి గ్రిల్స్లో పెట్టేసి ఒక సుందర నందన వనంగా తీర్చిదిద్దుతానని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ ఉన్నారు. ఇది పరిస్థితి. ఆరంబాకం చంద్రశేఖరు వాళ్ళ కుటుంబం మొత్తం వీరాభిమానులు. అంటే ప్రతి సంవత్సరము ఆయన జయంతి రోజు ఏదో ఒక విగ్రహం ఏర్పాటు చేస్తారు. అయితే ఒక విగ్రహం ఒక సంవత్సరం ఈ విధంగా తయారు చేయడం జరిగింది. అదేవిధంగా మరో సంవత్సరము కృష్ణుడు వేషంలో విగ్రహాన్ని, మరో విధంగా ఈ విధంగా ఒక విగ్రహాన్ని, ఇలా ఇల్లు మొత్తం చూస్తే విగ్రహాలతోనే నిండిపోయి ఉంటుంది. ఇలాంటి విగ్రహాలతోనే నిండిపోయి ఉంటుంది. ప్రస్తుతం ఈ పెద్ద విగ్రహము 103వ జయంతి పురస్కరించుకొని నిన్న ఈ విగ్రహాన్ని కూడా ఇంట్లోనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది. చంద్రశేఖర్ కోరేది ఒకటే, ఈ ప్రభుత్వంలో నెల్లూరు నగరంలో 1 ఎకరా స్థలం కేటాయిస్తే ఎన్టీఆర్ మ్యూజియంని ఏర్పాటు చేస్తాను, తన సొంత నిధులతోనే ఏర్పాటు చేసి నిరుపేదకు ఒక కళ్యాణ మండపం మాదిరిగా ఏర్పాటు చేస్తాను. వాళ్ళు వివాహాలు శుభ కార్యక్రమాలు ఆ కళ్యాణ మండపంలో చేసుకునే విధంగా, అదేవిధంగా ఆ మ్యూజియంలో ఎన్టీఆర్ సినిమాల్లో వేసిన గదలు, ఆయన కిరీటాలు, ఆయనకు గుర్తుగా అన్ని వస్తువులు అక్కడే భద్రపరుస్తానని కూడా చంద్రశేఖర్ అయితే కోరుతున్నారు. దీన్ని చంద్రబాబు నాయుడు, లోకేష్ బాబు, అదేవిధంగా బాలకృష్ణ గారు తన మనవిని స్వీకరించి తనకు సహకరించాలంటూ కూడా కోరుతున్నారు.